బెడద తీవ్రమైంది. ఈ పురుగులు చర్మంపై వారినప్పుడు నలిపేస్తే పెడరిన్ అనే విషద్రవం బయటకు వస్తుంది. అది చర్మంపై పడితే తీవ్రమైన మంట, దద్దుర్లు, నీటి పొక్కులు వస్తుంటాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటి వల్ల పసిపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఎక్కువగా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ పురుగులను వివరించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. పిల్లగూడు ఆరుగోలును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వైద్యశాఖ అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పిల్లల్ని చూస్తున్నారు. అసలు వైద్యులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ నైరోబీ ఫ్లై కుట్టడం వల్ల వచ్చే దద్దుర్లు కానీ లేకపోతే నీటి బుడుగులు కానీ వాటి నివారణకి ఏం చేయాలి? వాటి వల్ల నష్టం ఎంత మేర ఉంటుంది? నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటేష్ అండి, మెడికల్ ఆఫీసర్ పిఎస్సి మాధవరం. ఇప్పుడు తాడేపల్లిగూడెం డివిజన్లో ఉన్నటువంటి ఆరుగోలను కానీ ఏదైనా జగన్నాథపురం విలేజెస్ కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఒక పురుగు పాకడం వల్ల కొంతమంది దద్దుర్లు వస్తాయని చెప్పి కొంచెం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగా ఇది అంత కంగారు పడాల్సిన భయానికి గురవలసిన అంత అవసరం అయితే ఏం లేదండి. జనరల్గా ఈ పురుగు ఏదైతే ఉందో ఈ పురుగు జనరల్గా మనకి జూన్ నుంచి అక్టోబర్ నెల అంటే ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో ఈ సీజన్ మార్పు వలన ఈ చెట్లలోను పొదల్లోనూ ఈ పురుగు అనేది పెరుగుతూ ఉంటుంది. జనరల్గా ఎప్పుడైతే మనకి పురుగు చెట్టులో పొదల్లో ఉందో మనకి ఈ పురుగులు జనరల్గా మనకి లైట్ని అట్రాక్ట్ చేస్తుంటాయండి, బ్రైట్ లైట్లు. ఇప్పుడు ఈ ఆరుగోల హాస్టల్ ఉందండి, ఆరుగోల చుట్టూ కూడా మనకి చెట్లు కానీ పొదలు కానీ అన్నీ ఉండడం జరిగింది. క్యాంపస్ అవతల ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎప్పుడైతే ఇలా లైట్లు ఆన్ చేస్తారో నైటు ఆ పురుగులు అనేవి ఆ లైట్కి అట్రాక్ట్ అయ్యి కొంతమంది పిల్లలకి ఎవరైతే రూమ్స్లో పడుకుంటారో పిల్లలు, ఎవరైతే వాళ్ళ విండోస్ వేసుకోకుండా నిద్రపోతున్నారో పిల్లలు, ఆ రూమ్స్లో మాత్రం ఈ పురుగులు వచ్చి కొంతమంది పిల్లల్ని పాకడం వల్ల అక్కడ లోకలైజ్డ్గా రియాక్షన్స్ వస్తున్నాయి తప్ప ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటువ్యాధి కూడా కాదు. కొంతమంది పిల్లలు అయితే ఆల్రెడీ దానంతా అయ్యే తగ్గిపోతున్నాయని మేమేం వాడుకోకుండా మైనర్ రియాక్షన్స్ కానీ ఎటువంటి మందులు వాడకుండా తగ్గిపోయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఎవరికైతే కొద్దిగా ఇలాగ రియాక్షన్ ఎక్కువ ఉందో వీళ్ళు మాత్రం మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి దానికి ఇవ్వాల్సిన స్టెరాయిడ్ ఆయింట్మెంట్లు కానీ ఏమైనా ఇలాగ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ ఉండి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటే కనుక దానికి సంబంధించి యాంటీబయాటిక్. ఈ బాబు పర్టికులర్గా చూస్తే మీకు మొహం కూడా మొత్తం ఈ చర్మం అంతా ఊడిపోతుంది. మీరు చెప్పినట్టు అది ఓకే, ఈ స్కిన్ ఎందుకనే ఇట్లా మారిపోయి ఊడిపోతుంది? మరి అతను కొంత ఇబ్బంది పడే ఎట్లా వీళ్ళు పురుగుని ఎలా గుర్తించాలి? ప్రథమ చికిత్స ఏంటి వీళ్ళు వెంటనే అంటే ఇంత ఎఫెక్టివ్గా రాకుండా వీళ్ళు పిల్లలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అదేనండి, ఆల్రెడీ నిన్న క్యాంప్ పెట్టి పిల్లలందరూ కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఈ పురుగు ఏంటంటే జనరల్గా మనకు పాకినప్పుడు లోకలైజ్ రియాక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే ఆ పురుగు పడినప్పుడు దాన్ని క్రష్ చేస్తున్నారు. అలా క్రష్ చేయొద్దని చెప్పాం. రెండోది వచ్చేటప్పుడు పురుగు పాకిన వెంటనే ఆ పురుగుని జెంటిల్గా రిమూవ్ చేయాలి. ఏదైనా ఒక పేపర్తో కానీ దేనితోనే రిమూవ్ చేసి ఎక్కడైతే పురుగు పాకిందో అక్కడ కొద్దిగా సోపు వాటర్తో క్లీన్ చేసుకోమని చెప్తున్నాం. యాసిడ్ పురుగు శరీరం మీద పాకినప్పుడు దాన్ని చంపకుండా కాగితంతో కానీ లేకపోతే కొద్దిగా దాన్ని పక్కకు తోసివేసే ప్రయత్నం చేయాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు. భయపడాల్సిన పని లేదు, ఇదేమీ అంటువ్యాధి కాదు, మందులు సిద్ధంగా ఉన్నాయి, ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు అని విద్యార్థులు కూడా ఇక్కడ వైద్యులు ధైర్యం చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్.